ప్రభువుకి స్తోత్రం. వీరు ఇక ముందుకు సాగరు. అంటే దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేటువంటి వారు. అనగా వారు ఏమంటున్నారంటే, ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుంటారు. ధనవంతుడు ఏ విధంగా తన కొరకు సమకూర్చుకుంటాడు, అలాగనని వీళ్ళందరూ కూడా తమకు కావలసిన వాటిని సమకూర్చుకుంటారు. భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకోవద్దు, ఇక్కడ చిమ్మెట తుప్పు తినేస్తుంది, దొంగలు కన్నము వేసి దొంగలిస్తారు. తప్పైన కుమారుడు తండ్రి యొద్ద నుండి దూరం అయిపోయి ఆస్తిని సమకూర్చుకుని దూరదేశాన్ని ప్రయాణమైపోయి ఆస్తిని దుర్వ్యాపారాలకు పాడు చేసినాడు. అంతా ఖర్చు అయిపోయిన తర్వాత కరువుతో ఇబ్బందులతో చేశారు. ఎవరు అతనికి సహాయం చేయలేకపోయినారు. కారణం